దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాసి పెట్టుకోండి, కుంభరాశి వారి జాతకులు మరో 48 గంటల్లో ఇలా జరిగి తీరుతుంది. ఇది జ్యోతిష పండితులు సైతం నొక్కి వక్కాణిస్తున్న అంశమో. గోచార రీత్యా మాత్రం ఈ రోజున ఇలా జరగక మానదో. అది భారీ ప్రమాదమో, మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అది కూడా ఆర్థిక ఇబ్బందులు. అనుకున్న పనులు ఇంకొక విధంగా జరుగుతాయి. శత్రువుల చేతిలో కుంభరాశి వారి జాతకులు రానున్న 48 గంటల్లో కీలు బొమ్మగా మారే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి గడ్డు పరిస్థితుల నుంచి, ఈ పరీక్షా కాలం నుంచి బయటపడాలి అంటే గనక ఈ దేవత ఆరాధన మీకు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అప్పుడే ఈ పరిస్థితుల నుండి బయటపడతారు. నిర్లక్ష్యం వహించవద్దు. నమ్మకంతో ఇలా చేయండి. అప్పుడే మీ పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. అయితే అసలు ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, ధనాన్ని ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారో, ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మొత్తంలో ధనాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళవద్దును. ధనంతో వ్యాపారం చేసేవారు కావచ్చు, లేకపోతే ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసేవారు కావచ్చు, అంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి ధనానికి సంబంధించి ఉద్యోగం చేస్తూ ఉన్నవారు అయినా, ధన రక్షకులుగా ఉన్నవారు అయినా కూడా ఈ రోజున చాలా జాగ్రత్త. ఎక్కువ మొత్తంలో ధనాన్ని తీసుకుని ఎక్కడికి దూర ప్రయాణం చేయొద్దు. ఇటువంటి పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. విపత్కర పరిస్థితి అయితే గనక ఖచ్చితంగా ధనం తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రభుత్వ వాహనాలు మాత్రం ఉపయోగించవద్దు. సొంత వాహనాన్ని మాత్రం ఈ రోజున ఉపయోగించడం శ్రేయదాయకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరికి ధనం విషయం గురించి ఏమీ సమాచారం ఇవ్వద్దు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోండి. ఏదైనా పెట్టుబడి విషయంలో అయితే గనక, ధనపరంగా ఏదైనా పనులు చేస్తున్నట్లయితే గనక మీరు ఖచ్చితంగా కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క సలహా మాత్రమే ఈ రోజు పరిగణలోకి తీసుకోండి. అలాగే ఆన్లైన్ సంబంధిత లావాదేవీలు ఈ రోజున మీరు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉన్నది. ఆన్లైన్ సంబంధిత లావాదేవీల గురించి తెలిసినా తెలియకపోయినా మీరు ఖచ్చితంగా ఈ రోజున మాత్రం ఈ విషయాల్లో దూరంగా ఉండండి. లేకపోతే గనక మీ దగ్గర ఉన్న ధనం మొత్తం కూడాను శత్రువుల చేతికి చిక్కుకుంటుంది. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున మాత్రం మీరు ఈ విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే గనక మీకు రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని ఎవ్వరూ గట్టెక్కించలేరు. అలాగే ఈ రోజున ఈ పరిస్థితుల నుండి బయటపడాలి అన్నా, మీకు ఖచ్చితంగా అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఈ ఇబ్బంది నుంచి మీరు స్పృహలో ఉండి సమస్య నుంచి బయటపడాలి అన్నా, భగవంతుని ఆరాధన మీకు చాలా వరకు కూడా మేలు కలగ చేస్తుంది. ఈ రోజున మీరు లక్ష్మీదేవికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఎరుపు రంగు పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరము. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ రోజున ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి. అలాగే ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా వెలిగించాలి అంటే 2 ఒత్తులను ఒక వత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి అమ్మవారి పటం ముందు. అలాగే ఈ రోజున అమ్మవారి కుంకుమను అంటే సింధూరాన్ని నుదుటున అద్దుకోండి. ఖచ్చితంగా ఈ రోజున ఇలా నుదుటిన పెట్టుకుని ఏ పని అయినా ప్రారంభించండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా జపించండి. లేకపోతే గనక 11 సార్లు పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.